పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తలుల కార్యములు గ్రంథము నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు. వాక్యము వినుటకు ఆశతో ఎదురు చూస్తున్న మా ప్రియులు, మీ బిడ్డలు, వీరు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. స్టెఫెన్ యొక్క ప్రసంగం మా జీవితాల్లో దేవుని ప్రణాళికను గుర్తెరిగినట్లుగా అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. యేసు దివ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 36వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. స్టెఫెన్ యొక్క అద్భుత ప్రసంగం. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత నిండుకునిన వాడై స్టెఫెన్ ధారాళంగా మాట్లాడుతున్నాడు. స్టెఫెను తన ప్రసంగ అంశంగా ఎన్నుకున్నటువంటి భాగం విధానం మనం చూస్తే, ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో స్టెఫెను చెప్పుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాలి అనే ప్రణాళిక దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే కలుగున్నాడు అనేది ఆ ప్రజలు తెలుసుకునేటట్లుగా స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. స్టెఫెన్ మాటలు అబ్రహాము యొక్క పిలుపుతో ప్రారంభమై ఇస్సాకు, యాకోబు, యోసేపుల చరిత్రను కంప్లీట్ చేస్తూ వచ్చి మోషే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి, 400 సంవత్సరాల చరిత్ర వెరీ సింపుల్గా, చాలా సూక్ష్మంగా ఒక పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. నిజంగా ఇది ఎవరికి సాధ్యం? పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. మోషే ప్రవక్త బాల్యం నుండి కూడా ఎట్లా ఉన్నాడు అనేది ఎక్కువ వివరం ఇవ్వటం ప్రారంభించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల యొక్క చరిత్రలో ఎవరి యొక్క బాల్యాన్ని తీసుకోలేదు స్టెఫెను, కానీ మోషే బాల్యాన్ని తీసుకున్నాడు. మోషే బాల్యాన్ని ఎందుకు తీసుకున్నాడు? మోషే మొదటి 40, రెండవ 40, మూడవ 40, 120 ఏళ్లలో 3 పార్ట్స్. ఈ మూడింటిని మరలా విడిగా మాట్లాడుకొస్తున్నాడు. మోషేని దేవుడు పుట్టించినప్పుడు ఒక ప్రత్యేకమైన కాలం స్టెఫెన్ ఐడెంటిఫై చేస్తున్నాడు. అదేమిటంటే, అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలం దగ్గరకు వచ్చింది. మోషే భక్తుడు మొదటి 40 సంవత్సరాల్లో తన జీవితం పట్ల దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నప్పుడు భిన్నంగా అర్థం చేసుకున్నాడు. తన మానవీయ కోణంలో అర్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులకు భౌతిక విమోచకుడుగా తనను దేవుడు పిలిచాడు, ఏర్పరుచుకున్నాడు అనే భావం అతను అర్థం చేసుకుని ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు. ఒక ఇశ్రాయేలీయుడితో ఐగుప్తీయుడు పోట్లాడుతుంటే మోషే కలుగు చేసుకుని ఐగుప్తీయుని చంపాడు. రెండవ దినం 2 ఇశ్రాయేలీయులు కొట్లాడుకుంటున్నారు. మోషే అది చూచి అన్నాడు, అయ్యా మీరు సహోదరులు కదా, మీరు ఇట్లా దెబ్బలాడుకోవచ్చా అనగానే, నిన్ను మా మీద తీర్పరిగా అధికారిగా నియమించిన వాడు ఎవడు?
ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో బాధ పెట్టినట్టుగా మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా అని బెదరగొట్టాడు. ఫరోకి ఈ విషయం తెలిసిపోతుందేమో అని భయపడి మోషే పారిపోవటానికి ఇష్టపడ్డాడు. మోషే మిద్యాను ఇత్రో దగ్గరికి పోయాడు. మిద్యాను యాజకుడైన ఇత్రో. మరలా మిద్యానీయులు ఎవరో తెలిసినా ఆదికాండ 25వ అధ్యాయంలో శారా మరణం అనంతరం అబ్రహాము వివాహం చేసుకున్నటువంటి కెతూరా యొక్క కుమారులలో ఒకడు మిద్యాను. ఆ విధంగా చూసినా కూడా మోషే యొక్క భార్య సిప్పోరా ఇత్రో కుమార్తె, ఈమె మిద్యానీయురాలు. అబ్రహాము యొక్క లైనేజ్లో వేరొక మహిళ ద్వారా కలిగినటువంటి సంతానంలో నుంచి వచ్చిన ఆవిడే కనుక ఆ విధంగా ఆమెకు 2 కుమారులను కన్నాడు మోషే. ఆ తర్వాత ఫరో దగ్గరికి అతడు ఆకర్షించబడిన వాడుగా దేవుని చేత మిషన్ అండ్ కమిషన్ పొందిన వాడుగా వచ్చాడు. కనుక అతని 80వ ఏట, మొదటి 40 ఐగుప్తులో, రెండవ 40 సంవత్సరాలు అంటే 40 నుండి 80వ ఏట వరకు మిద్యానులో మామగారి మందలను మేపుతూ, హోరేబు పదదర్శనం అనంతరం 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలను విమోచించి మోయాబు మైదానాల వరకు కూడా నడిపించినటువంటి ఘనత మోషేకు దక్కింది. అందుకనే అటువంటి మోషేను దేవుడు అధికారిగా, విమోచకునిగా ఆ ప్రజల కొరకు నియమించి దేవుడు పంపించాడు అని చెప్తున్నాడు స్టెఫెన్. దీనిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఇన్ ద జనరేషన్స్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ దేశములో తరతరములలో దేవుని ప్రణాళికను ఎంత చక్కటి విధానములో దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడో ఇక్కడ మనకు అర్థం అవుతుంది. ఇక 36వ వచనం చూడండి. అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. సూచక క్రియలు, మహత్కార్యాలు ఎక్కడ చేశాడో తెలుసా? మోషే ఐగుప్తులో చేశాడు. ఫరో దగ్గర 10 పర్యాయాలు పెనుగులాడిన పరిస్థితి వచ్చింది. ఫరో యొక్క సేనలను నాశనం చేయాలని దేవుడు సంకల్పం గలవాడై ఫరో హృదయాన్ని తానే కఠినపరిచాడు. ఆ కఠినపరిచిన విషయం మోషేకు చెప్పి ఓపిక పట్టి ఉండమని చెప్పాడు. ఈనాడు కూడా అంతే. నశించిపోతున్నటువంటి లోకం దేవుని పిల్లలపై విపరీతమైన విధానంలో ఆధిపత్యం ప్రదర్శించటానికి పలుమార్లు ప్రయత్నిస్తుంది. కానీ ఫరో నాశనమైనట్లుగానే వారి నాశనం ఉంటుంది. సోదరుడా, సోదరి, విశ్వాసికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించను అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు ఇతడే. ఇక్కడ సంఘం అనే పేరు వాడాడు, సమాజం అనే పేరు వాడకుండా స్టెఫెన్. వాస్తవంగా అది సమాజం. ఇక్కడ అంటున్న మాట చూడండి, దేవదూతతోనూ. సీనాయి పర్వతం మీద దేవదూత మోషేతో మాట్లాడినట్లుగా క్లారిఫికేషన్ స్టెఫెన్ ఇస్తున్నాడు. వాస్తవంగా నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, నేను మీ మధ్యకు దిగి వస్తున్నాను, నీవు సీనాయి పర్వతం మీదకి రా, మనిద్దరం మాట్లాడుకుందా అన్నాడు. కాబట్టి ఆ విధంగా మోషే వెళ్ళాడు. మోషే అక్కడ దేవునితో 40 దివారాత్రులు గడిపాడు. దేవుడు సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు ఆ పర్వత ప్రాంతం అంతా అగ్నితో మండుతున్నట్లుగా ఉండిపోయింది. ఒక ధూపము లేచినట్లుగా అక్కడ దృశ్యంగా అనిపిస్తుంది. ఆ యొక్క దృశ్యములో మోషే దేవుని దూతతో ఉన్నట్లు స్టెఫెన్ జ్ఞాపకం చేస్తున్నాడు.
పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత యొక్క ప్రత్యక్షత ఆది కాండములో ఆదాము హవ్వలు మొదలుకొని, ఆది కాండములో ఇజ్రాయేలీయుల మూల పితరులలో ప్రధానుడైనటువంటి అబ్రహాముతో పాటుగా ఆది కాండం 32వ అధ్యాయంలో యాకోబుతో యబోకురేవు అనుభవంతో సహా మోషేకు కనబడినటువంటి యెహోవా దూతగా క్రీస్తు ప్రత్యక్షతలు ఉన్నాయి. దానియేలు గ్రంథంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు అగ్నిగుండములో ఉన్నటువంటి యెహోవా దూత, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో దానియేలు భక్తులతో రాత్రంతా సింహాల గుహలో ఉన్నటువంటి యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభువే. న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ దంపతులకు ప్రత్యక్షమైన యెహోవా దూత యేసు ప్రభువే. వర్ణాను కళ్ళెము దగ్గర దావీదునకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూత యేసుక్రీస్తు ప్రభు, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, నరావతారి కాకముందు యెహోవా దూత ప్రత్యక్షతలవి. కనుక ఆ విధంగా మోషేకు దేవుడు తన దూత ద్వారా ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మోషే అటువంటి గొప్ప దైవజనుడు చెబుతున్నాడు, నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు అని. అతడు 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు, ఆ మోషే భక్తుడు అని చెబుతున్నాడు. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టే దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. మోషే 40 దినములు సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు, ప్రభువుతో గడుపుతున్నాడు అక్కడ. ఆ సందర్భంగా ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములో, ఆ ప్రదేశంలో అహరోను యొద్దకు వచ్చి, మోషే ఏమాయనో మాకు తెలియదు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు కనుక మాకొక దేవుణ్ణి చేయి అని అడిగారు. ఐగుప్తు యొక్క ఆచారాలు వారి మనసులలో స్థిరపడిపోయాయి. ఐగుప్తు విగ్రహారాధన వారి మనసుల్లో ఉంది. అందుకనే ఆ ప్రజలు అహరోనును దేవుని చేయమని అడగగా అహరోను వారందరి యొద్ద బంగారాన్ని తీసుకొని కొలిమిలో వేసి ఒక దూడ ఆకారాన్ని చేశాడు. చూడండి ఎంత విచిత్రం, ఎంత దౌర్భాగ్యం. దేవుని ప్రణాళికను దేవుడు బయలుపరుస్తూ ఉండగా మానవులు తన సొంత మనసు చేత దేవుని వెతుకులాడి కనుగొనవలెనని తమంతట తాము తమ మనసుతో దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మానవులు తప్పిపోయారు. ఈ సత్యం ఇశ్రాయేలీయులారా మీరు తెలుసుకోండి. మన పితరులు అహరోను చేత విగ్రహం చేయించుకొని తప్పిపోయారు. 41వ వచనం. ఆ దినములలో వారొక దూడ చేసుకుని ఆ విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టును. ఇదేమిటి? ఆకాశ సైన్యమును సేవించుటకు విడిచిపెట్టును. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో వారిని దురాత్మకు అప్పగించెను అనే విధంలో ఈ యొక్క మాట కనిపిస్తోంది. ఆకాశ మండలములో ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహం అనగా అపవాది చేతికి అలనాటి యాత్రలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు అప్పగించి వేశాడు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు వ్రాయబడెను, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైనను మొలకు గుడారమును రంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకుని పోతిరి గనుక బబులోను ఆవలకి మిమ్మును కొనిపోయేదను. చూడండి, బబులోను ఆవలకి మిమ్మలను కొనిపోయేదను. ఇశ్రాయేలు జనాంగము విగ్రహారాధన వైపు వెళ్ళిపోతూ వచ్చారు. న్యాయాధిపతుల అనంతరం ఇశ్రాయేలీయులు రాజును కోరుకున్నారు. దేవుడు వారికి న్యాయాధిపతిగా ఉండి నడిపిస్తుండగా సమూయేలు కాలం దగ్గరకు వచ్చేటప్పటికి ఇశ్రాయేలీయులు అన్య రాజులు ఎట్లున్నారో మాకు కూడా రాజు కావాలని కోరుకున్నారు. అందుకు దేవుడు వారిని రాజుల కాలానికి అప్పగించాడు. సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు 40 ఏండ్లు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతని తర్వాత దావీదును ఇచ్చాడు.
దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అతని కుమారుడైన సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆ తరువాత 39 మంది రాజులకు డివైడెడ్ కింగ్డమ్, ఉత్తర దక్షిణ రాజ్యాలను దేవుడు అప్పగించాడు. అప్పుడు వారు విగ్రహారాధన చేసినందున వారిని బబులోను అవతలకు పంపిస్తున్నాను అన్నాడు. అబ్రహాము గారు ఎక్కడి నుండి వచ్చాడో, ఏ విగ్రహారాధన స్థలమైన ఊరు అనే బబులోను పట్టణం నుండి వచ్చాడో మళ్ళీ ఆ ప్రాంతానికే పంపించేస్తున్నాను అని 70 సంవత్సరాల చెరకు వారిని అప్పగించాడు దేవుడు. నెబుకద్నెజరు ద్వారా వారు చెరలోనికి 2 దఫాలుగా వెళ్ళారు. ఇశ్రాయేలీలు అష్షూరుకు చెరలోనికి పోతే యూదా వారు బబులోనుకు వెళ్ళారు. తర్వాత వారందరూ కలిసి మరలా కోరేషు యొక్క నాయకత్వంలో వెనుకకు తిరిగి వచ్చేటట్లుగా దేవుడు ప్రణాళిక చేశాడు. దానినే ఇక్కడ వర్ణిస్తున్నాడు. వరుసగా చదువుతాను చూడండి. మన పితరులు తమ పెద్దల చేతిలో దానిని తీసుకుని వారై దేవుడు మన ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చిరి. అది దావీదు కాలము వరకు కూడా ఉండెను. ప్రత్యక్ష గుడారం, సాక్ష్యపు గుడారం, దీనిని దావీదు కాలం వరకు కాపాడినట్లుగా స్టెఫెను సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలములు కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాగు మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి గురి ఏమిటి అనగా, ప్రత్యక్ష గుడారం తరువాత మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారం మోషే తరువాత యెహోషువ కొనసాగించాడు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు సంరక్షించారు. న్యాయాధిపతుల తర్వాత చివరిగా వచ్చినటువంటి వాడు ఏలీ కాలంలో ఏలీ కుమారులు వ్యభిచారం చేయటం వలన మందసం పట్టబడింది. ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకుపోయారు. ఆ సందర్భంగా ఈకాబోదు అనేవాడు జన్మించినటువంటి కాలంగా పేర్కొనబడింది. ఏలీ తర్వాత సమూయేలు చివరి ప్రవక్తగా, చివరి న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా అతడు తన పదవిని కొనసాగించాడు. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తే ఎంత ఆశ్చర్యం అంటే, ఆదికాండం మొదలుపెట్టి రాజుల యొక్క చరిత్ర ముగింపు వరకు, అలాగే క్రీస్తు ప్రభు వరకు ఉన్నటువంటి కాలాన్ని, అంటే ఓల్డ్ టెస్టమెంట్ అంతటినీ కూడా 39 పుస్తకాలను కూడా ఒక్క అధ్యాయంలో అద్భుతమైన రీతిగా చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు స్టెఫెన్ భక్తుడు. ఎలా తెలుస్తోంది ఇది అంతా కూడా? అతడు ఇలా చెప్పటానికి ఏమిటి వీలు కలిగింది అనగా, పరిశుద్ధాత్మ శక్తి వలన అతడి జ్ఞానాన్ని పొందాడు. ఎంతో సునాయాసంగా పాత నిబంధన గ్రంథమంతటిని ఒక అధ్యాయంలో సులువుగా వివరించి ఒకే ఒక్క మాట అర్థం చేసుకోవాలని కోరాడు. అదేమిటి అనగా, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపుట ద్వారా ఆ క్రీస్తు నందు మానవులకు పడవలసిన శిక్ష దేవుడు ఇవ్వటం ద్వారా మానవులకు విమోచన. కనుక రక్షణ యెహోవా వలన కలుగుతుంది. పాత నిబంధన గ్రంథములో వివిధ మానవులను దేవుడు ఏర్పాటు చేసుకుని భౌతిక రక్షణ ఇచ్చినది మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపము నుంచి విమోచన, నరకాగ్ని నుండి విమోచన ఇవ్వటానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి ఒక ఉన్నతమైన సత్యాన్ని స్టెఫెను ఆవిష్కరిస్తూ మాట్లాడుతున్నాడు. 51వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, హస్తకృత ఆలయములలో దేవుడు నివసింపడని తేల్చి చెప్పాడు. సొలొమోను గారు చెప్పినటువంటి మాటలను ఉటంకిస్తూ దేవుడు సొలొమోనుకు చెప్పినట్లుగా హస్తకృత ఆలయాల్లో నివసించటానికి ఆయన సాధారణమైన వాడు కాదు. దేవుని యందు లోకం చెలిస్తోంది కానీ లోకములో దేవుడు నివసిస్తున్నాడని కాదు. కనుక అటువంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి ఆ దేవుడు
మీరు సేవిస్తున్నట్లుగా, మీరు అనుకుంటున్నట్లుగా మీ మందిరాల్లో నివసించడు. అనగా ఇక్కడ వ్యత్యాసం ప్రారంభమైంది. యూదులు దేవుని యొక్క మందిరములో మందసమును బట్టి, అతి పరిశుద్ధ స్థలాన్ని బట్టి వారు అనుకుంటూ వచ్చారు దేవుడు మా మధ్యన ఉన్నాడని. కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ వలన ఆ మందిరములో అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న తెర చిరిగిపోవటం వలన దేవుని యొక్క ప్రత్యక్షత మానవులకు యేసుక్రీస్తునందు దొరికింది. సమయమనక దేవుని చేరటానికి మానవునికి డైరెక్ట్గా ప్రవేశం దొరికింది. ఈ సత్యము పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు తెలుసుకోవటం కొరకు ఒక్కొక్క దేవుని ప్రణాళిక విషయాలు, డిస్పెన్సేషన్స్ను స్టెఫెను భక్తుడు వివరించుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సులభంగా వివరిస్తూ వచ్చాడు. 51వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అతని కోపం రగులుకుంది. అతడు మాట్లాడుతున్నాడు, హృదయములో వేదనతో మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తూ ఉన్నారు. ఇక్కడ స్టెఫెను యొక్క మాటలు వేదనతో మాట్లాడుతాడు. ముష్కరులారా, దేవుని యొక్క వాక్యమునకు లోబడినటువంటి వారులారా, హృదయములను చెరుపుకున్న వారులారా, చెవులను మీరు దేవుని నుండి త్రిప్పుకున్న వారులారా, మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు సంఘమునకు అనుగ్రహించబడినది ఇండ్వెల్లింగ్ నిమిత్తం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలను చేస్తూ వచ్చాడు, కానీ మనుషుల హృదయాల్లో శాశ్వత నివాసం లేడు. క్రొత్త నిబంధనలో క్రీస్తు వారు తన స్వరక్తమును వెలగా చెల్లించటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మానవుని నివాసములో శాశ్వత స్థిర నివాసం ఉండటానికి అవకాశం దొరికింది. కాబట్టి అంటున్నాడు, మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ వచ్చారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉన్నారు? ఎంత ఘోరం అండి! ఇశ్రాయేలు జనాంగం ఏమిటి, దేవుని పేరిట వచ్చిన ప్రవక్తలను హింసించడం ఏమిటి? వారు ఇర్మియాను హింసించారు, మోషేను చంపడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రవక్తలు చాలా హింసలు ఎదుర్కొన్నారు. రాజుల కాలంలో చిన్న ప్రవక్తల గ్రంథంలోని అనేక మంది ప్రవక్తలు చాలా బాధలు అనుభవించారు. కాబట్టి అంటున్నాడు, మీ పితరులలో ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. యేసుక్రీస్తు ప్రభువును గురించి ముందుగా తెలిపినటువంటి వారిని చంపేశారు మీరు. ఎంత ఆశ్చర్యం! యేసుక్రీస్తు ప్రభువును గురించి ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పాడు యేసు ప్రభు సిలువను గురించి. యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యొక్క పరిస్థితిని ఇర్మియా ముందే ప్రవచనం చేశాడు. ఇర్మియాను గాయపరిచారు. అలాగే జకర్యాను మీరు చూడండి. జకర్యా గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం ప్రవేశాన్ని గురించి చెప్పాడు, ఆయన రెండవ రాకడను గురించి చెప్పాడు. అతన్ని తిరస్కరించారు. మలాకీ గ్రంథం తీసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో కొలిమిగాలినట్టుగా లోకం కాలిపోతుందని చెప్పాడు, వాళ్ళని హింసించారు. ఈ విధంగా స్టెఫెను మాట్లాడుతూ వచ్చి అన్నాడు, దేవదూత ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు కానీ దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూత ద్వారా అనే పదం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన మాట మరియు ఇక్కడ చెప్పిన మాట మోషేని బట్టి మాట్లాడినది. మోషే ఒక దేవుని యొక్క దూతగా, ఒక ప్రవక్తగా ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మీరు తృణీకరించారు. ఆ నీతిమంతుడు వస్తాడని చెప్పిన ప్రవక్తలను మీరు హింసించారు, చంపేశారు. ఆయన వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని స్టెఫెను సాక్ష్యం ఇచ్చేశాడు. రేపటి వాక్య ధ్యానంలో మిగిలిన వచనాన్ని నేను ధ్యానం చేస్తాను. స్టెఫెను యొక్క సందేశం మీకు అర్థమైందని నేను ఆశపడుతూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలు కూడా క్షుణ్ణంగా ఒక్క చాప్టర్లో చెప్పిన ఘనత స్టెఫెను భక్తునిది. ఈ రాత్రి కాలం నేను మనం చేస్తున్నాను, ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలని మీరు
ప్రార్థించాలని ప్రభు ప్రేరేపించిన ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తలుల కార్యములు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలము వాక్యము విన్న మా ప్రియులైన ప్రేక్షకులు, యేసు క్రీస్తు ప్రభువే పరలోకము నుండి దేవుడు మానవ జాతి విమోచన కొరకు పంపించిన ఏకైక దైవ ప్రత్యక్షతని గుర్తెరగడానికి సహాయం చేయండి. ఎపిసోడ్కు సహకారులు, ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు లేవనెత్తండి ప్రభు. పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. మీ నామం పేరిట చేస్తున్న ప్రతి పనిని ఫలింపచేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.